గట్కేసర్ మండలం అంకుశాపూర్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. కాంటినెంటల్ రిసార్ట్లో అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ బర్త్డే సందర్భంగా రిసార్ట్లో పార్టీ నిర్వహించారు. పార్టీ ఆర్గనైజర్గా ఉన్న మహబూబ్ సోదరుడు సుభాన్ అలీపై కేసు నమోదు చేసి పోలీసులు రిసార్ట్ మేనేజర్ సుధీర్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు. పార్టీలో 20 మందికి పైగా యువతీ యువకులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో యథేచ్ఛగా డీజిల్ దందా సాగుతోంది. కట్టంగూరు మండలం ఐటి పాములలో జరుగుతోన్న డీజిల్ దందాను బయటపెట్టింది సాక్షి టీవీ. ఖమ్మం నుంచి మినీ ట్యాంకర్లో డీజిల్ తీసుకొచ్చి బ్లాక్లో అమ్ముతోంది మాఫియా. రామ్ లాజిస్టిక్ అండ్ సర్వీసెస్ పేరుతో ఉన్న ట్యాంకర్లో డీజిల్ తీసుకొచ్చి డ్రమ్ముల్లో నింపుతోంది ముఠా. ఐటి పాముల్లో చాలా రోజులుగా దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తున్న సాక్షి టీవీతో బేరసారాలకు దిగింది. ఏం కావాలో చెప్తే మాట్లాడుకుందామంటూ బేరాలకు దిగారు. శ్రీశైలం డ్యాం త్రివర్ణ కాంతులతో కలకల్లాడుతోంది. ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వాటర్ ఫ్లోను చూసి ఎవరైనా మైమరిచిపోవాల్సిందే. త్రివర్ణ కాంతులతో జిగేల్మంటోన్న డ్యాంను చూడ్డానికి పర్యాటకుల సందడి పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం జలాశయం జలకళ సంతరించుకుంది.